ఏందని చూస్తే పిల్లాయేమో అనుకున్నాం సార్ మేము, మాకు తెలియదు కదా. నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లలు అరే ఇది భూకంపం ఎక్కడ ఊపినట్టు అవుతున్నది, ఇదేదో షేక్ జరుగుతుంది, భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చింది అట్లా అని చెప్పి పిల్లలు బయటకి తీసుకున్నాం. పడుకుంటుంటే ఏమైందంటే అరే ఏమైంది అని చెప్పి చెప్తున్నాం. భూకంపం అని కొడుకును మా భార్యను లేపుకొని బయటకు గడగడగా సౌండ్ వచ్చి 3-4 సెకండ్లు ఊపి సార్. ఇది వర్షం ఫుల్ వస్తే గుడిసెలు పడిపోవడం అంటే మూడు 58 నిమిషాలకు ఒకటి ఊగినట్టయి మొత్తం పల్లంగి అన్నీ ఊరిన కడల బండి సప్పుడు వచ్చింది. మేము బయటికి వెళ్ళి చూసినాం. చూస్తే ఏంటంటే మన యాక్సిడెంట్ అయిందా ఏమైంది చూసినాం. లేదు ఇది మన ఏమంటారు భూకంపం వచ్చినట్టు సౌండ్ వచ్చింది. 4 గంటల రాత్రి భూకంపం వచ్చి ఇట్లా ఇండ్లు ఊగినాయి. అందరం లేచి బయట కూరుకొచ్చినాం. ఇట్లా దబ్బు మన సప్పుడు వచ్చింది. గిన్నెల చెంబులన్నీ గలగలగలగా ఉన్నాయి. మేము పిల్లలేమని లేచి బ్యాటరీలు పట్టుకొని చూసినాం. ఆ టైంలో కరెంట్ లేకుండే. ఇట్లా ఏంటంటే ఇట్లా భూకంపమే ఇది అన్నట్టు ఇక బయటకు వచ్చినాం వానలు వర్షంలో. బసిరెడ్డిపల్లి గ్రామం, పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్. మరి ఇక్కడ నైట్లో ఒక 3:55 నిమిషాల నుండి 4 గంటల వరకు 4 మధ్యలో మన భూమి కంపించడం జరిగింది. బాంబు టైపు, న్యూక్లియర్ బాంబు టైపు దన్ను మనిషి శబ్దం రావడం వల్ల మేము ఇండ్ల మీద ఏమన్నా రాళ్ళు ఇవ్వడాయి అనుకొని బయటికి వెళ్ళి భయభ్రాంతులం అయిపోయి బయటికి వెళ్ళి చూస్తే ఏం కనపడడం లేదు. దానివలన మాకు చాలా భయమైంది. భయమై అంతా ఊరి జనం అంతా మొత్తం అల్లకల్లోలంగా బయటికి వచ్చి భయభ్రాంతులకు గురయ్యి రోడ్ల పైనకి వచ్చేసిండ్రు. వాళ్ళు చూసారు. అప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇట్లా భూమి కంపించింది. ఇట్లా బసిరెడ్డిపల్లి గ్రామంలో ఇలా జరిగింది నైట్లో. ఎవరు అధికారులు ఎలాంటి వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ఇంకా రాలేరు, చూడలేరు, చెప్పలేరు, ఏం చేయలేరు. వాట్సాప్లో మెసేజ్లు మాత్రం వచ్చినాయి, పెట్టిర్రు వాట్సాప్లో భూమి కంపించిందంట అని చెప్పి అందరు. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు చూడలే, ఎవరు రాలే, ఎవరు తెలుసుకోలేదు. వీళ్ళు మన పబ్లిక్ ఒకటి రోడ్ల పైన వచ్చి ఇట్లా అయింది అట్లా అయిందని ఆడవిల్లలు ఇట్లా అందరు భయపడ్డారు. మొత్తం ఇలా జరిగింది బసిరెడ్డిపల్లిలో. అది టైం ఎంత అయిందో టైం చూసుకోలేను. అది కొటంగూలనేమని నేను వండుకునే మంచం ఆయనతో ఇట్లా కదిలింది. లేచి ఇంటెంట కురికిన కొటంగూలలే. అప్పుడు అర్థమైంది నాకు ఏమైంది ఏం తెలియలేదు. నా పేరు బాలయ్య, బసిరెడ్డిపల్లి గ్రామం. భూమి కదిలింది, పండుగ దుప్పటి కదిలిన గిన్నెలు ఇట్లా దడుమని కింద పడ్డాయి. 3:30-4 గంటల మధ్యలో 2 సెకండ్లు ఇట్లా కదిలింది భూమి. సౌండ్ రాలేదు, ఇట్లా ఉనికి కదిలింది భూమి. గిన్నెలు కింద పడాయి. గ్రామం, పరిగి మండల్, వికారాబాద్ జిల్లా. మాకు రాత్రి సంజాద 3:55 నిమిషాలకు భూకంపనాలు జరిగినాయి. ఎలా వచ్చిందంటే తొట్టెలు లేచి ఇట్లు ఊగినట్టు దొరిదొర సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చినాక ఏందని మేము బయటికి వెళ్ళి చూస్తే అరే భూకంపం వచ్చిందని చెప్పి పబ్లిక్ అందరినీ ఇట్లా లేపేసి 3:55 నిమిషాలకు అంటే శబ్దం వచ్చింది. దడ సౌండ్ వచ్చేసింది. ఇట్లా కమ్సకం మేము చిన్న ఏజ్లో అంటే కమ్సకం 32 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడే ఇంత పెద్దగా రావడం. 3-4 సెకండ్లు ఇట్లా షేక్ చేసింది భూమిని. అసలు అంటే చాలా ఘోరంగా వచ్చింది. చాలా భయపడినాం, భయభ్రాంతులకు గురై బయటికి వెళ్ళేసి. పొద్దున ఉదయం 3:55 నిమిషాలకు ఇట్లా షేక్ అయినట్టు అయిందన్న. మాకు అందరం భయపడి కొంచెం బయటకు వెళ్ళేసి ఆ సౌండ్ వచ్చింది. ఇట్లా ఊపినట్టు అనిపించింది.
ఈయన పట్టుకొని మమ్మల్ని బయటకు గుంజుకొచ్చింది. భూకంపమే అనుకున్నాం. అన్ని బయటకు వెళ్ళిపోయినాం. పోయిన వరకు అక్కడ మొత్తం పబ్లిక్ ఉండరు. అక్కడ ఎవరో ఫోన్ చేసి బయటకు తీసుకున్నాం మేము.